వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్ర లైఫ్ స్టైల్. నేను చిక్కుడుగా టొమాటో కర్రీ నా స్టైల్లో ఈజీగా చూపిస్తాను. వర్క్ డేస్ ఏది కష్టంగా పెట్టుకొని నేను వీకెండ్స్ స్పెషల్స్, వర్క్ డేస్ మాత్రం ఉన్నది చేసుకొని తినడమే సింపుల్గా అయిపోయేవి. సో ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను, వేడవుతుంది. రేపు ఫ్రైడే మధ్యాహ్నం గాయస్ చిక్కుడుగా టమాటా కర్రీ. తింటాడు గాయస్, అట్లనే అంటాడు. ఫ్రైడే నైట్ స్పెషల్స్ ఏమన్నా తెచ్చుకోవాలి లేదా చేసుకోవాలి లేదా రెస్టారెంట్కి వెళ్ళాలి. బట్ ఫ్రైడే మధ్యాహ్నం అయితే నా మాట శాసనం నేను చేసింది తినాలి. అండ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఇది జస్ట్ టిప్. ఈ బాటిల్ నేను ఎందుకు యూజ్ చేస్తాను అంటే అందరు పెద్ద పెద్ద బాటిల్ పాష్ ఉన్న బాటిల్స్ కూడా కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. ఈ బాటిల్లో ఇది యూజ్ చేస్తే ఏమంటే వీక్లీ ఎంత వాడుతున్నాం అనేది అర్థమవుతుంది. నేను వీక్లీ దీనిలో 1 తప్ప అంతకంటే ఎక్కువ వాడను ఆయిల్, అది సంగతి. అందుకు వేరే కొనుక్కోకుండా ఇదే యూజ్ చేస్తున్నాను. సో ఇంకా నేను రెసిపీ ఎట్లా చేస్తున్నానో చూసాను. చిక్కుడుగా టొమాటో కర్రీ సూపర్ టేస్టీ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు డిన్నర్ చెర్రీకి వేడివేడిగా రైస్, చిక్కుడుగా టొమాటో కర్రీ. ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ హీట్ అవ్వగానే. అండ్ దెన్ ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అండ్ దెన్ ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. కొంచెం రోస్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. నేను 2 to 3 టొమాటోస్ తీసుకున్నాను. అండ్ జీరా పౌడర్ వేసుకున్నాను. జీరా పౌడర్ వేసుకున్న తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. టొమాటోస్ కొంచెం బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత టొమాటోస్ మగ్గగానే కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర ముందే వేసుకుంటే ఫ్లేవర్ ఉండిద్ది. కొరియాండర్ లాస్ట్లో అయితే వేసుకొని నేను ఫస్ట్ వేసుకుంటా, సో దట్ కర్రీకి మంచిగా పడుతుంది. అండ్ దెన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత మసాలా పొడి కొంచెమే వేసుకున్నాను. అండ్ దెన్ మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసుకున్నాం. ముందే ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు. ఆ చిక్కుడుకాయలు మంచిగా కలిపేసి కర్రీ ఒక్క 10 minutes మళ్ళీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా చిక్కుడుకాయ టొమాటో కర్రీ ట్రై చేయండి. సింపుల్గా సూపర్ ఉంటుంది. ఇంకా ఎలాంటి మసాలాస్ యాడ్ చేయొద్దు, బికాస్ అది వెజిటబుల్ కర్రీ లాగే తినాలి. దాంట్లో చికెన్ మసాలాలు అవి ఇవి వెజిటబుల్ మసాలాలు ఏం యాడ్ చేయొద్దు. ప్లెయిన్గా ఇలా తినండి, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అండ్ మేమైతే ఒక ఆమ్లెట్ వేసుకొని వైట్ రైస్ పెట్టుకొని ఇట్లా చిక్కుడుకాయ టొమాటో కర్రీ తినేస్తాం. సూపర్ ఎంజాయ్ చేస్తాం. సో నేను షార్ట్ వీడియోలో చెప్పినా కదా క్లాజెట్ సదిరింది చూపిస్తాము అని. ఆ బట్టలన్నీ ఇలా సదురుకున్నాము. మస్తు టైం పట్టింది నాకు అదంతా వీడియో చూపించి మీ టైం వేస్ట్ చేయాలని లేదు. వీడియోలో గుడ్ కంటెంట్, ఇంపార్టెంట్ కంటెంట్ మేము చేసే పనులే చూపిస్తా, కానీ సదిరేవి అవన్నీ రొటీన్ వర్క్ మాకు ఉంటుంది ఇక్కడ, తప్పదు. సో ఇవన్నీ చూడండి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాము. నాకు కొన్ని శారీస్ ఇక్కడ పెట్టినా, జాకెట్స్ ఇక్కడ పెట్టినాం. ఇక్కడ అని నా షర్ట్స్ అండ్ వింటర్ షర్ట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ శారీస్ పెట్టుకున్నాను. ఇక్కడ నా దుపటాస్ పెట్టుకున్నాను. అండ్ అటు నా హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ నా సమ్మర్ ఫ్రాక్స్ లాస్ట్ పెట్టుకున్నా, బికాజ్ ఇప్పుడు సమ్మర్ కాదు కదా, ఫ్రాక్స్ వేసుకోము కదా. సో సమ్మర్ ఫ్రాక్స్ అన్ని లాస్ట్కి పెట్టుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి నా డైలీ వేర్ పెట్టుకున్నాను. కింద వచ్చేసి యూజ్ చేయని బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టవల్స్, టర్కీ టవల్స్ అట్లా పెట్టేసుకున్నాను. బికాజ్ యూజ్ చేయనివంటే అవి కొత్తవి, ఇంట్లో ఉన్న పాతగయ్యాక అవి ఓపెన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా డైలీ వేర్ బట్టలు, చెరీవి కొత్త బట్టలు అట్లా ఇక్కడ పెట్టుకున్నాము. ఈ డ్రాస్లో వచ్చేసి మా పర్సనల్స్ పెట్టుకున్నాము. పర్సనల్స్ ఇన్ ద సెన్స్ మా పర్సనల్ వేరింగ్స్. ఇక్కడ వచ్చేసి మేము యూజ్ చేసే టవల్స్ ఎవ్రీడే. అండ్ ఇక్కడ వచ్చేసి శశాంక్ డైలీ వేర్ బట్టలు ఇన్ ద సెన్స్ ట్రాక్స్. ఇక్కడ ఆయన డైలీ వేర్ షర్ట్స్, నా డైలీ వేర్ షర్ట్స్ ఇక్కడ పెట్టుకున్నాము. సో ఒకరోజు ఎప్పుడైనా వార్డ్రోబ్ టూర్ చేస్తాను నేను, అప్పుడు క్లియర్గా చెప్తా ఏవేవి ఎక్కడ ఎందుకు అలా పెట్టుకున్నాము. ఇక్కడ బ్యాగ్స్ పెట్టినాము. అట్లా వార్డ్రోబ్ అయితే నీట్గా అన్ని బట్టలు సదిరేసినాం మేము. నేను ఈ క్లిప్ మిస్ చేయొద్దు అనుకున్నా, బికాజ్ షార్ట్ వీడియోలో ఐ ప్రామిస్ దట్ ఐ షో మై వార్డ్రోబ్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నామో. సో అది చూపించడానికే చేసిన. ఇక్కడేమో నా పెట్టికోట్స్ పెట్టుకున్నాను శారీస్ మీదకి అన్నీ, బికాజ్ ఇక్కడ శారీస్ హ్యాంగ్ చేసుకున్నా కదా, పిక్కీగా ఉంటుంది తీసుకోనికి అని. అట్లా నా వార్డ్రోబ్ అంతా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఐ వాంట్ ఫాలో యూ అన్నట్టు వస్తుంది. ఇది సంగతి. హోప్ మీ అందరికీ నా వార్డ్రోబ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా వార్డ్రోబ్ కంప్లీట్ టూర్ చేస్తా, ఏది ఎక్కడ ఎందుకు పెట్టినాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా పెట్టుకున్నాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మా వ్రతంకి ప్రెప్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ఈరోజు చేసిన షాపింగ్. ఇందులో కొన్ని వెజ్జీస్ కూడా ఉన్నాయి, ఎక్కువ ఒక 3 bags వెజ్జీస్.
ఒక బ్యాగ్ అయ్యగారికి దానం చేయడానికి, 2 బ్యాగ్స్ మాకు. ఈ రైస్ మాకే. మిగతావి ఒక 3 కవర్స్ వరకు పూజా సామాగ్రి. అండ్ అమెజాన్లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా, ఇవేంటో నేను చూపిస్తా. ఇంకా అంతే, మొత్తం పూజకి పూలు తప్ప ఇవే మేము తీసుకున్నవి. నా దగ్గర ఆల్మోస్ట్ ఇంట్లో చాలా వరకు ఉన్నాయి అయ్యగారి లిస్ట్లో, అంటే ఓపెన్ చేయనివి, ఎప్పుడు వాడని ఉన్నవి. సో లేనివి నేను కొనుక్కున్నా. చాలా చిన్నగా చేసుకుంటున్నాం, మా వరకే, జస్ట్ దగ్గర ఫ్రెండ్స్ వరకే. సో ఈరోజు నుండి సండే వరకు వ్రతం ప్రెప్ వర్క్, వ్రతం వ్లాగ్స్ ఎట్లా చేసుకున్నాం, ఎవరెవరు వచ్చినారు, ఏం చేసినాం అనేది నేను చెప్తున్నాను అన్న. ఓకే ఓకే, నువ్వు చూసుకో, నేను చెప్తున్నా. ఓకే, అదే ఉంటుంది. సో చూసేయండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అన్ప్యాకింగ్ చేసుకుంటా నేను. ఇది అయ్యగారి కోసం బ్రౌన్ రైస్ రాశారు ఆయనకి. ఈ బ్యాగ్ మాకు ఇంట్లోకి వెజ్జీస్. ఈ బ్యాగ్ కూడా నాకే ఇంట్లోకి వెజ్జీస్. వెజ్జీస్ అంటే పప్పులు ఉప్పులు అవన్నీ. ఇవన్నీ పూజా సామాగ్రి. శశాంక్, కెన్ యూ వెయిట్ ఫర్ ఎ మినిట్? ఇది నాకే వెజ్జీస్. సో గాయస్, ఇందాక చూపించిన కదా అయ్యగారి బ్యాగ్స్, మా బ్యాగ్స్ సపరేట్ చేసేసి, పూజ కోసం తెచ్చిన గ్రాసరీస్, మా కోసం తెచ్చిన గ్రాసరీస్ సపరేట్ చేసి అవన్నీ సదిరేసినాను. బికాజ్ రేపు క్లీనింగ్ డే. అండ్ అమెజాన్ కొరియర్ చూపించా కదా, శశాంక్ ఓపెన్ చేసేసి నేను వచ్చేసరికి. నేను ఆర్డర్ చేసింది ఇవే. ఒకటి గిఫ్ట్ బ్యాగ్స్, ఇంకొకటి కంటైనర్స్. యాక్చువల్లీ కంటైనర్స్ లైక్ వాటర్ అండ్ ఫ్రూట్స్ వేసుకొని ఎవ్రీడే తాగడానికి అట్లా ఆర్డర్ చేసినాను నేను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దగా వచ్చినాయి. సో ఇప్పుడు ఇవి రిటర్న్ ఇచ్చి చిన్న కంటైనర్స్ తెచ్చుకుంటే, మేము రుద్రాభిషేకం కూడా చేసుకుంటున్నాం కాబట్టి అభిషేకం టైంలో ఇచ్చి వేరే తెచ్చుకోవాలి. చెర్రీ అయితే కిచెన్లోనే ఆడతాడు గాయస్. మీలో ఎంతమంది కిడ్స్ ఉన్నారో నాకు తెలీదు. ఉంటే మీ కిడ్స్ కూడా ఇంతే చేస్తారా? కామెంట్ సెక్షన్లో రాయండి, మర్చిపోకండి. అది సంగతి. సో ఆఫ్టర్ చిక్కుడుకాయ కర్రీ, కొంచెం ఆగండి రా. డాడ్ వన్ వదిలే. సో ఆఫ్టర్ చిక్కుడుకాయ కర్రీ అంతా క్లీన్ చేసేసిన. నో గిన్నెలు, మీరు చూస్తే సింక్లో కూడా అవన్నీ కడిగేసిన, క్లీన్ చేసిన. అదంతా చూపించలేదు బికాజ్ అది ఎవ్రీడే చేసుకునే పనే కదా. నాకు అది మళ్ళీ సపరేట్గా వ్లాగ్లో పెట్టడం ఇష్టం లేదు, అందుకని నేనే క్లీన్ చేసేసుకున్నా. ఇవి అన్ప్యాక్ కూడా చేసిన. ఇవి లోపల పెట్టాలి ఒకటి, అండ్ అవి రిటర్న్ పెట్టి చిన్న కంటైనర్స్ తెచ్చుకుంటే మేము అభిషేకం చేసుకున్నప్పుడు అన్ని అక్కడ పెట్టుకోనికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మేము ఫ్రూట్ వాటర్కి కూడా యూజ్ అవుతుంది. అట్లా అనుకున్నాము, అంతే కదా. కాదు గాయస్, శశాంక్ ఆర్డర్ పెట్టి నా మీద చెప్తున్నాడు ఇవి. కాదు, ఆర్డర్ పెట్టింది ఆయన, ఇప్పుడు రిటర్న్ ఇచ్చేది నేను. కరెక్ట్ సైజ్ ఆర్డర్ పెట్టాల్సింది నేను. మళ్ళీ ఎవరిని నమ్ముతున్నారు? అందరు లేడీస్ అనలేదు, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ అఫెన్సివ్. మా లేడీస్ అన్నా గాయస్, ఇంకోసారి కకృత సెకలు ఎట్లుంటాయో శశి చేస్తాడు కదా, మీకు చూపిస్తా. ఓకే, స్టే ట్యూన్ ఫర్ కకృతి సెకల్ ఆఫ్ శశాంక్. సో ఇప్పుడు ఈ 4 కంటైనర్స్ నేను రిటర్న్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మేము రిటర్న్ ఇచ్చుకునే ఆప్షన్ ఉంటుంది యూఎస్లో. ఇండియాలో ఉంటుందో ఉండదో నాకు తెలీదు, బికాజ్ నేను వచ్చి 12 years అయింది కాబట్టి గుర్తులేదు, మెమరీ లాస్. అది సంగతి. నెక్స్ట్ ఇంకా డిన్నర్ చేసి చెరికి డిన్నర్ తినిపించి ఈ రోజుకి డే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ మా డిన్నర్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయింది. చెరికి స్నానం చేపించేసారు, రష్ చేంజ్ చేసిన, వాడిని రెడీ చేసిన. ఇంకా మేమిద్దరం తినేసినాం. శశి తింటున్నాడు. శశికి డిన్నర్ వద్దని ఏదో స్నాక్ తింటున్నాడు టీవీ చూసుకుంటూ.
సో చెర్రీ అని రాక్సీ చూడండి అసలు ఎట్లా చేస్తుందో, ప్రతిది అమ్మకే కావాలి, ఏ ఫుడ్ పెట్టుకున్నా ఉరికొస్తుంది, అట్లా ఎక్కుతుంది మీదకి. బ్యాడ్ గర్ల్ రాక్సీ. టైల్ చూడండి ఎట్లా ఉప్పుతుందో దాని టైల్. సో శశి నాకు ఒకటి ఇస్తే నేను తింటుంటే మళ్ళీ ఇటు వచ్చింది, అటు ఉరికింది, ఏమేమో చేసింది. సో అది ఈరోజు బ్లాగ్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. I'll see you all in my next vlog. Bye. వద్దు చాలు. నేను ఇస్తా. రాక్సీ, నువ్వు ఆమె తిన్నావా తినలేదా? ఆమె తిన్నావు కదా. मम्मी बताई तुम्हें